జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దీనివల్ల పవన్ ఉనికిని గుర్తించి నిరాకరించినట్టు కావడంతో పాటు తన నాయకుడిని ఏమీ అనలేదనే భావన జనసేన కార్యకర్తలు, మెజారిటీ కాపుల్లో ఏర్పడుతుందనే ఉద్దేశం అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసిన సందర్భంలోనూ, అలాగే తాజాగా మీడియా సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే జగన్ టార్గెట్ చేయటం గమనార్హం. కూటమిలోని టీడీపీని మినహాయిస్తే జనసేన, బీజేపీ ఊసే ఎత్తకపోవటం వెనుక జగన్కు బలమైన వ్యూహం ఉందని తెలుస్తుంది. ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులపై జగన్ సమగ్రంగా అధ్యయనం చేశారనేందుకు పవన్పై జగన్ వైఖరిలో మార్పే నిదర్శనమని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కంటే పవన్నే వైసీపీ నేతలు ఎక్కువ టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని దెప్పిపొడిచేవారు. అంతటితో పవన్ను జగన్ విడిచిపెట్టలేదు. పవన్ బహుభార్యత్వం గురించి తీవ్ర స్థాయిలో జగన్ విమర్శించారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తుండటంతో ఆయన సామాజిక వర్గాన్ని హర్ట్ చేశామనే వాస్తవాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత జగన్కు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ గురించి పట్టించుకోకపోవటమే ఉత్తమమని జగన్ గ్రహించినట్లున్నారు. దీనివల్ల రాజకీయంగా 2 ప్రయోజనాలున్నాయని జగన్ భావన. ప్రభుత్వంలో పవన్ భాగస్వామి అయినప్పటికీ ఆయన్ను పట్టించుకోకపోవటం వల్ల ఆయన సామాజిక వర్గాన్ని తటస్థులుగా మార్చటం, మరోవైపు టీడీపీని ఏకాకిం చేయటమే లక్ష్యంగా జగన్ పందా సాగుతోంది. రానున్న రోజుల్లో పవన్ విషయంలో తన వైఖరిలో సత్ఫలితాలు ఇస్తుందని జగన్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ తనను విమర్శించిన జగన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. ఏదో ఒకరోజు చంద్రబాబు వైఖరిపై పవనే విసుగెత్తి గలం విప్పుతారని వైసీపీ విశ్వసిస్తోంది.